బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పవర్ కమిషన్ మరోసారి నోటీస్ ఇవ్వనుంది. ప్రత్యక్షంగా కేసీఆర్ హాజరు కావాలని కమిషన్ నోటీసులో పేర్కొంది. ఇప్పటికే కేసీఆర్ కు 2 సార్లు నోటీసులు ఇచ్చింది. మొదటిసారి ఇచ్చిన నోటీసులకు జూన్ 15వ తేదీన లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పవర్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల స్థాపనలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆ లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. పవర్ కమిషన్ చైర్మన్ విచారణ నుంచి తప్పుకోవాలని 12 పేజీలతో కమిషన్కు లేఖ రాశారు. అలాగే జూన్ 19న రెండోసారి ఇచ్చిన నోటీసులపై కోర్టును ఆశ్రయించగా కేసీఆర్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పవర్ కమిషన్ మరోసారి నోటీస్ ఇవ్వనుంది. ప్రత్యక్షంగా కేసీఆర్ హాజరు కావాలని కమిషన్ నోటీసులో పేర్కొంది. ఇప్పటికే కేసీఆర్ కు 2 సార్లు నోటీసులు ఇచ్చింది. మొదటిసారి ఇచ్చిన నోటీసులకు జూన్ 15వ తేదీన లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పవర్ కొనుగోళ్లు, విద్యుత్ కేంద్రాల స్థాపనలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆ లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. పవర్ కమిషన్ చైర్మన్ విచారణ నుంచి తప్పుకోవాలని 12 పేజీలతో కమిషన్కు లేఖ రాశారు. అలాగే జూన్ 19న రెండోసారి ఇచ్చిన నోటీసులపై కోర్టును ఆశ్రయించగా కేసీఆర్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పవర్ కమిషన్ మరోసారి నోటీస్ ఇవ్వనుంది. ప్రత్యక్షంగా కేసీఆర్ హాజరు కావాలని కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాగ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరొకసారి కూడా పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చేందుకైతే సిద్ధమైంది. ఇప్పటికే దానికి సంబంధించి కూడా నోటీసులు ఈ రోజు లేదా రేపు సాయంత్రం వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతున్నది. గతంలో కూడా 2 సార్లు నోటీసు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే 15వ తారీఖు ఇచ్చినటువంటి నోటీసు సంబంధించినటువంటి విషయంలో 12 పేజీల లేఖ కూడా రాయడం జరిగింది. లేఖలో కూడా ఇటు పవర్ కమిషన్ సంబంధించినటువంటి అంశంలో ఇటు ఎవరైతే పవర్ కమిషన్ లేఖకు స్పందించినటువంటి కేసీఆర్ దానిపైన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఇది మీడియాకు లీక్ చేస్తున్నారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ దీన్ని మొత్తం కూడా కేసీఆర్ ను బదనాం చేయాలంటే ఒక కుట్ర చేస్తా ఉందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క పవర్ కమిషన్ సంబంధించినటువంటి అంశంలో కోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ కోర్టులో కూడా హైకోర్టు కూడా దీనికి సంబంధించి పవర్ కమిషన్ అనేది తన పని తాను చేసుకుంటూ పోతుంది. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే దానికి సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్ట్ ను పవర్ కమిషన్ రిపోర్ట్ కు సంబంధించినటువంటి అంశంలో అసెంబ్లీలో చర్చించాలి తప్ప దీనికి సంబంధించి పవర్ కమిషన్ రద్దు చేయాలని చెప్పేసి కోరడం సమంజసం కాదని కూడా చెప్పినటువంటి పరిస్థితి తెలిసింది. ఆ నేపథ్యంలోనే మరొకసారి కూడా పవర్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని చెప్పి భావిస్తోన్నది. గతంలో ఇచ్చినటువంటి అనేక మందికి నోటీసులు ఇచ్చి విచారణ చేసినటువంటి పరిస్థితి. విచారణలో కూడా అనేక విషయాలను కూడా రాబట్టడం జరిగింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా అటు ₹3.60 చొప్పున పవర్ యూనిట్ కొనాల్సినటువంటి అవసరం ఉంటే 5.5 పైగా ₹5.90 వరకు కూడా యూనిట్ కాస్ట్ పెట్టుకున్నటువంటి పరిస్థితి పైన ఎక్కువ కాస్ట్ పెట్టి ఈ యొక్క విద్యుత్తును కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలు అనేక ఇది అవకతవకలు జరిగాయని చెప్పేసి మొత్తం విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో పెద్ద భారీ అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఇటు పవర్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా దీనిపైన విచారణ చేపట్టాలని చెప్పేసి అనేక సార్లు డిమాండ్ చేసింది. దాంతో పాటుగా మరొకసారి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న బాధ్యతలు తీసుకున్న రోజే అసెంబ్లీ నుండి వచ్చిన తర్వాత ఇటు సెక్రటరీకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత అధికారులతో కూడా మాట్లాడినటువంటి మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలోనే
దీనిపైన విచారణ చేయాలని చెప్పేసి 85,000 కోట్ల రూపాయలకు కూడా దీనిపైన భారీ ఎత్తున అప్పులు ఏ విధంగా పెరిగాయని చెప్పేసి ఆస్తులకు అప్పులకు సంబంధించినటువంటి విషయంలో కూడా సీఎండి ప్రభాకర్ రావును కూడా విచారణ చేయాలని చెప్పేసి రావాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎండి ప్రభాకర్ దానికి సంబంధించి వెంటనే బాధ్యతల నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూడా సీఎండి ప్రభాకర్ కూడా ఇటు పవర్ కమిషన్ అయితే విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి విచారణ చేస్తారని చెప్పేసి గతంలో 2 సార్లు కూడా లేఖపై స్పందిస్తారని చెప్పి భావించగా కానీ ఈ యొక్క లేఖకు సంబంధించినటువంటి అంశంలో వివరణ ఇవ్వకుండా హైకోర్టు పోయినటువంటి ఇటు కేసీఆర్ మరొకసారి ఈ లేఖ ఇస్తే లేఖ పైన ప్రత్యక్షంగా వచ్చి విచారణకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నారు. మరి కేసీఆర్ విచారణకు వస్తారా లేదా, లేకపోతే పవర్ కమిషన్ ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి లేఖ ఇస్తారా లేదనేది రేపటితో తేలేటువంటి అవకాశం ఉంది. మరొక విషయం, ఇటు ఇప్పటికే దానికి సంబంధించి ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అతను కూడా వివరణ ఇవ్వడం జరిగింది. మరొక వైపు అనేక మంది అధికారులు వారితో పాటుగా జేఏసీకి సంబంధించినటువంటి నేతలు, విద్యుత్ జేఏసీకి సంబంధించిన నేతలు కూడా సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. వారు దాంతో పాటుగా వారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలే కాకుండా లేకపోతే వారికి ఉన్నటువంటి సమాచారాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దీనిపైన పవర్ కమిషన్ మరొకసారి విచారణకు రావడం కాకుండా ఒకవేళ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పాల్గొనాల్సిందిగా, ఒకవేళ క్రాస్ ఎగ్జామినేషన్కి వస్తే అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా పవర్ కమిషన్ చెప్తున్న నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి ఆనాడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి యొక్క విచారణకు వస్తారా లేదా, రేపు ఒకవేళ ఈ రోజు లేదా రేపు ఈ యొక్క పవర్ కమిషన్ నోటీసులు ఇస్తే ప్రత్యక్షంగా హాజరవుతారా లేదనేది మాత్రం చూడాలి. లక్ష్మీనాథ్. రాంబాబు.